హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారు. ఎప్పుడు భగవంతుని ప్రార్థిస్తుంటాను. దయచేసి ముందుగా నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది ఒకరిని ఉద్దేశించి పెట్టిన వీడియో కాదు. నా మనసుకు అనిపించి, నా మనసుకు బాధ కలిగి పెడుతున్న వీడియో మాత్రమే. అదేంటంటే, సాధారణంగా మనం దేశ విదేశాలు వెళ్ళినా సరే భారతీయులం అని చెప్పుకోవడం చాలా గర్విస్తుంటాం. కానీ మన భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలు చూసినప్పుడు, ఇలాంటి దేశంలోనే మనం పుట్టాం, ఏంటి మనకి ఈ దౌర్భాగ్యం, ఇది కరెక్టేనా అని అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం చూస్తున్నాం చాలా సంఘటనలు. ఏంటంటే, కింద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్లు భయంకరంగా ఇస్తున్నాయి మన చట్టాలు కానీ, ప్రభుత్వాలు కానీ. అదే పై స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తే తూతు మంత్రంగా కేసులు పెట్టి తీర్పులు ఇచ్చి ఇట్టే వదిలేస్తున్నారు వాళ్ళు. ఏదో చుట్టాల ఇంటికి వెళ్ళి వచ్చినట్టు ఎలాగెళ్ళి ఇలాగ వచ్చేస్తున్నారు అంతే. ఇది ఎక్కడ న్యాయం అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే సామాన్యులకు ఒకలాగా, పై స్థాయిలో ఉన్న వాళ్ళకి ఒకలాగా. అంటే ప్రజలకి సమన్యాయ పరిపాలన అంటారు కదా! సమన్యాయ పరిపాలన ఎక్కడ జరుగుతుంది? ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఈ కింద స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆన్ ది స్పాట్ జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. ఆన్ ది స్పాట్ భూమి మీద లేకుండా చేసేస్తున్నారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని బయటికి రాకుండా కూడా చేసేస్తున్నారు. మరి అదే కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగితే అన్ని సాక్ష్యాధారాలు ఉన్నా సరే సుదీర్ఘ ప్రయాణం జరుగుతూ ఉంటుంది ఆ కేసు. చట్టాలు వాళ్ళకి నచ్చినట్టు తీర్పిచ్చేదాకా కూడా ఆ చట్టాల్లో ఆ కేసు కొనసాగుతూనే ఉంటుంది. ఆఖరికి వాళ్ళకి నచ్చినట్టు తీర్పిస్తారో అలా హ్యాపీగా బయట తిరుగుతుంటారు. వీళ్ళకి మటుకు న్యాయం జరగదు. ఇదేనా ప్రజల పక్షాన్ని ప్రభుత్వాలు పనిచేయడం అంటేనే? మనం చూసుకుంటున్నాం ఎన్నో సంఘటనలు. ఇంకెలా మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం ఇట్లాంటి పరిస్థితుల్లో? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు మనం గాలం విప్పలేదంటే కనుక ఇంకెప్పటికీ మనం విప్పలేం. మన ఇంటి తలుపు తట్టినప్పుడే మనం స్పందించడం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏదైనా జరిగినప్పుడు కూడా స్పందిస్తూ ఉండాలి.